దేవతల రాజునైన ఇంద్రుడను నేను. కనుక నాకు మాత్రమే ప్రథమ దేవుడినై ప్రథమ పూజ నాకు మాత్రమే లభించాలి. ఐరావతమా, వేగంగా ముందుకు సాగు. అద్భుతం ఐరావతమా. అత్యద్భుతం ఐరావతమా, వెళ్ళు. అలాగే దేవరాజా, తమరు నన్ను ఓడించాలని భావిస్తే దృష్టి పెట్టాల్సింది నా మీద కాదు, ఇదేమిటి? వాయువేగంతో ఎగిరిపోతున్నాడు ఆ కార్తికేయ కుమారుడు. ఇప్పుడు చూసుకుందాం ఇంద్రదేవా, తొలి పూజార్హత ఎవరికి లభిస్తుందో. ఐరావతమా, వేగాన్ని పెంచు. గజాననుడెక్కడా? మా వాహనం ఇంకాస్త వేగంగా పరిగెత్తినట్లయితే నేను ఇంకా ముందుకు వెళ్ళుండేవాణ్ణి. ప్రథమ పూజ్యుడు కావడానికి నాకున్న అర్హత నిరూపించుకునేవాణ్ణి. మా మూషికోత్తముడు మరింత వేగంగా ముందుకు వెళ్లేందుకు ఏదైనా ఉపాయం ఆలోచించాలి. కానీ అదెలా? గజాననుడి కోసం వెనక్కి చూస్తూ మీ వేగాన్ని తగ్గించుకోకండి దేవసేనాపతి కార్తికేయ, లేకపోతే మీ సోదరులిద్దరూ పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వస్తుంది. కార్తికేయుడు వెనక్కెందుకు వస్తున్నాడు? నారాయణ నారాయణ. త్రిమూర్తులకు ప్రణామాలు, మాతలకు ప్రణామాలు. అద్భుతం. చూస్తున్న కొద్దీ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్నట్లు అనిపిస్తుంది ఈ పోటీ. దేవర్షి నారద, దేవతల మధ్య ద్వేషాన్ని, ఆగ్రహం కలిగించడం ద్వారా కలహ భోజనుడు అనిపించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకొచ్చారు? నారాయణ నారాయణ. దేవతల మధ్య ద్వేషాలు కలిగించడమా? నా ఉద్దేశం అది కాదు ప్రభు. జగత్ కళ్యాణాన్ని కోరుకునేవాణ్ణి. తమరి ఆదేశాలు శిరసా వహిస్తాను. అయిన ప్రభు, ఎంతటి ఉత్కంఠభరితమైన పోటీని ఎలా వదులుకోమంటారు? ఈ విషయం మీకు తెలియంది కాదు ప్రభు. అయినా ఈ ఎన్నికకు కారణం మీకు తెలిసిందే కదా. దీని ద్వారా మనకి లభిస్తాడు అందరి సమస్యలను పరిష్కరించే దైవం. మాత, నాకెంత మాత్రమూ అర్థం కావడం లేదు. మెల్లని వాహనంపై ఆసీనుడైన గజాననుడు వెనకబడ్డాడు వేగం లేనందుకు. కానీ అత్యంత వేగవంతమైన వాహనంపై ప్రయాణించే కార్తికేయుడు కూడా ఎందుకు వెనకబడ్డారు? దేవర్షి నారద, తమరేమీ ఆలోచించకండి. అందుకు కార్తికేయుడికి తగిన కారణం ఉండే ఉంటుంది. నిస్సందేహంగా. మీరేం చింతించకండి ప్రభు. నా ఆశలు ఇంకా గజాననుడిపైనే ఉన్నాయి. మీకు గుర్తుందా స్వామి, తను మీ శంఖాన్ని తీసుకుపోయాడు. కానీ ఆ విషయం మీరు గుర్తించలేకపోయారు. చాలా తెలివైనవాడు. తన మేధస్సును ఉపయోగించి ఏదో ఒక మార్గాన్ని తప్పకుండా కనిపెడతాడు. ఆ మాటనెవరూ కాదనలేరు. అయినా పార్వతీమాత, తమరు నిశ్చింతగా ఉండొచ్చు.
గజాననుడు ఒంటరివాడు కాదు, చూడండి కుబేరుడు కూడా తనకి తోడుగా ఉన్నాడు కదా. అది తెలివంటే కుబేరుడు కందమూలం చూపించి తన వాహన వేగాన్ని భలే పెంచుకున్నారే. అది చాలా గొప్ప ఉపాయం. నేను కూడా ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. తొండమయ్య, గుర్తుంచుకోండి, ఈ లడ్డూని తినకూడదు. మూషికొత్తముడికి చూపించాలి అంతే. లడ్డు. అయ్యో, ఇదేమిటి మూషికొత్తమా? లడ్డూ కావాలంటే మీరు ముందుకు పరిగెత్తాల్సిందే, అస్సలు ఆగకూడదు. అయ్యో, కింద పడ్డారా గజానన? నన్ను క్షమించండి. నేను నా ప్రాణాలనైనా పణంగా పెడతాను తమరి విజయం కోసం. కానీ ఏం చేయమంటారు నన్ను? ఈ లడ్డు చూడగానే నా చోర బుద్ధి ఊరుకోలేదు. ఇందులో మీ తప్పేమీ లేదు మూషికొత్తమా. నేనే మీకు లడ్డూ ఆశ పెట్టి లాభం పొందాలనుకున్నాను. మరేం పర్వాలేదు, ప్రయత్నం చేద్దాం, సరేనా? మూషికొత్తమా, మనం ఎంత ప్రయత్నించినా ఈ పోటీలో ఎలా గెలుపు పొందగలం? గజానన, అన్నయ్య, తమరిక్కడేం చేస్తున్నారు? పోటీ విరమించుకొని వెనక్కెందుకొచ్చారు? నేను కూడా ఆ మాట అడగడానికి వచ్చాను గజానన. నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? మిగిలిన దేవతలు ఎంతో ముందుకు వెళ్ళిపోతున్నారు తెలుసా? నువ్వు చూస్తే ఇంకా ఇక్కడ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇదేమిటి మాత? ఇంతవరకు మనం సంతోషించడానికి కారణం గజాననుడు ఒంటరిగా లేడనుకోవడం. ఇప్పుడు మీరే చూడండి, కుబేరుడు కూడా ముందుకు వెళ్ళిపోయారు, వెనకబడిపోయాడు గజాననుడు. ఇదేమిటి? కార్తికేయ కుమారుడు కూడా పోటీని వదిలిపెట్టి వెనక్కి వచ్చారు. క్షమించండి మాత, తమరి పుత్రుడు పోటీ నుంచి బహిష్కరించబడినట్లే. పరిస్థితి బట్టి చూస్తే గజానందుడే కాదు, కార్తికేయ కుమారుడు కూడా తొలి పూజార్హతని సాధించలేరనిపిస్తోంది. అన్నయ్య, తమరు నా కారణంగా ఇక్కడే ఆగిపోకండి, వెళ్ళండి, పోటీలో పాలు పంచుకోండి. లేదు గజానన, ఈ పోటీలో ఒక ప్రధాన పోటీదారుడిగా నువ్వు కూడా ఉండాల్సిందే. కానీ నీ వాహనం మూషికోత్తముడు అతి మెల్లగా నడుస్తూ వస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను వదిలేసి నన్ను ముందుకు ఎలా వెళ్ళమంటావు? అన్నయ్య, నేను పోటీ నుండి విరమించుకోవడం లేదు, పోటీలో కొనసాగుతూనే ఉన్నాను. కర్తవ్యాన్ని నిర్వహించడమే ప్రధానం. ఎవరూ తన సామర్థ్యాన్ని మించి ఏ పని చేయలేరు కదా. నా కోసం మీరు ఆగవద్దు. మీరు మీ వేగాన్ని ప్రదర్శిస్తే తమరిని ఎవ్వరూ ఓడించలేరు. ఇలాగే పోటీ పడాలి. మిగిలిన దేవతలంతా భూమి దాకా వెళ్ళిపోయారు. అందరికంటే ముందు నేనే ఉన్నాను. చాలు, ఇక్కడి తీర్థాలన్నింటినీ అందరికంటే ముందు నేనే దర్శించుకుని వస్తాను.
కానీ మీరు మాత్రమే వెళ్ళగలరన్న భ్రమలో ఉంటారు మీరు. ఇప్పుడు నా వేగాన్ని చూడండి మీరు. అప్పుడు మీకు మాత్రమే కాదు, మీ సప్తాశ్వాలకు కూడా కళ్ళు తెరుచుకుంటాయి సూర్యదేవా. పోటీలో ప్రత్యర్థి వేగాన్ని తగ్గించడం కూడా గొప్పే సూర్యదేవా. ప్రథమ పూజ్యుడిగా అవతరించి తమరి తొలి పూజని తప్పకుండా అందుకుంటాను నేను. అమ్మా, తండ్రి గారు మనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నయ్య. అందువల్ల నేను చెప్పినట్టు చేయండి. వెళ్ళి పోటీలో పాల్గొనండి. ఎంతైనా మీ విజయమే నాకు విజయం. మనిద్దరి మధ్య ఏ తేడాలు లేవు కదా. దేవేంద్రుడు పవిత్ర గంగానదిలో స్నానం కూడా పూర్తి చేశారు. నేను స్నానం చేసేలోపు ఆయన విశ్వనాథుడు దర్శనం చేసుకుని కాశీయాత్ర పూర్తి చేసుకుంటారు. రావడంలో చాలా ఆలస్యం చేశారు దేవతలారా. దేవతలందరూ కాశీ చేరుకున్నారు. ఇక వారిలో దేవేంద్రుల వారే ముందున్నారు. శుభం. ఇంతవరకు నేనే ముందున్నాను. ఇకపై ఎవరిని నాకంటే ముందుకు వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు. వేగం పెంచు ఐరావతమా. అద్భుతం. నిన్నిలా వదిలేసి నేనొక్కనే ఎక్కడికి వెళ్ళలేను. నువ్వు గనుక ఈ పోటీలో పాల్గొనకపోతే నాకు ఈ పోటీలే వద్దు. నా దృష్టిలో విజయం కాదు, మన కుటుంబమే ప్రధానమైనది గజానన. నాకు నువ్వే ఎక్కువ ప్రధానం గజానన.